అమెరికా చేతిలో బందీగా ఉన్న వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో గురించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు $5.2 బిలియన్ విలువైన బంగారాన్ని స్విట్జర్లాండ్కు తరలించినట్లుగా తెలుస్తోంది. భారత కరెన్సీలో ఇది దాదాపు 46,000 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు మదురై ప్రభుత్వం బంగారం విక్రయాలు చేస్తున్న సమయంలోనే ఈ తరలింపు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. 2013 నుంచి 16 వరకు వెనెజువెలా సెంట్రల్ బ్యాంక్ నుంచి దాదాపు 113 మెట్రిక్ టన్నుల విలువైన బంగారాన్ని స్విట్జర్లాండ్కు తరలించినట్లు వెల్లడించాయి. ఐరోపా దేశాల ఆంక్షల నేపథ్యంలో 2017 నుంచి 2025 వరకు వెనెజువెలా నుంచి స్విట్జర్లాండ్కు ఎలాంటి బంగారం ఎగుమతులు జరగలేదని పేర్కొన్నాయి. వెనెజువెలాపై భీకర దాడులు జరిపిన తర్వాత మదురోను అమెరికా నిర్బంధించింది. ఈ క్రమంలో మదురోతో సహా ఆయన సహచరులకు సంబంధించి దేశంలో ఉన్న వారి ఆస్తులను స్తంభింపజేయాలని స్విట్జర్లాండ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.